హాయ్ మిత్రమా, నీకు నువ్వు ఏదైనా సాధించాలనుకుంటేనే సాధించగలవు. నాలాంటి వాళ్ళు 100 మంది 1000 మంది 1,00,000 మంది చెప్పినా ఊగొడతవే కానీ నీ మనసుకు నచ్చినదే చేస్తావు. కాబట్టి నీ మనసుకు నచ్చి నీవు ఏమి చేయాలనుకున్నావో దానిని ఈ రోజు నుండే ప్రయత్నించు. నీకు విజయం తప్పకుండా దొరుకుతుంది. మాలాంటి వాళ్ళు ఏం చెప్పినా నీకు వినసొంపుగా ఉంటుంది. మాకు నచ్చిందే మేము చెప్తాం, మాకు తోచిందే చెప్తాం. మీరు దీంట్లో పనికి రావడం లేదు, ఇది చేయండి అని సలహా ఇస్తాం. కానీ మీరు దేంట్లో పనికొస్తారో దేంట్లో పనికిరారో, ఏదైతే చెయ్యగలరో ఏదైతే సాధించగలరో అని గట్టి నమ్మకం జన్మజన్మల మీ వెన్ను తట్టుతూనే ఉంటుంది. ప్రతిసారి మిమ్మల్ని ఆ కళ నిద్ర లేపుతూనే ఉంటుంది. ప్రతి నిమిషం మీకు చైతన్యవంతులుగా చేస్తుంది. మాలాంటి వాళ్ళు కొంతవరకు మీకు మాట సాయం చేయగలరు, మూట సాయం అసలే చేయలేరు. కాబట్టి మీరు అనుకున్నది మీరు అనుకున్నట్టుగా, మీరు చేసుకున్నది మీరు చేసుకున్నట్టుగా, మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో దానికి తగ్గట్టుగా మీరంతా నిర్మించుకొని దాన్నే రేయింబవళ్ళు అహర్నిశలో కష్టపడండి. అందులో మీరు ముందుకు వస్తారు. మాలాంటి వాళ్ళు కేవలం సలహా మాత్రం ఇవ్వగలరు, సాధించవలసింది మీరే. కాబట్టి మిత్రమా, వెనకడుగు వేయవద్దు. ఏది కావాలనుకుంటే అది ఈ జన్మ మళ్ళీ రాదు, వస్తుందో లేదో ఎవరికి ఏమీ తెలియదు. కాబట్టి సాధిస్తామనుకున్నది సాధించినట్లుగా చేసుకోవడానికి ఇదే మీకు సన్మార్గం. దారులు వెతకండి. ఒక ఊరు వెళతామంటే ఆ ఊరికి ఒకరు దారి ఒకరు చూపిస్తారు. షార్ట్ కట్ కావాలనుకుంటే అది మీరే ఎన్నుకుంటారు. షార్ట్ కట్ కానీ లాంగ్ కట్ కానీ ఏది చేయాలన్నది మీ చేతుల్లో ఉంది. కాబట్టి భవిష్యత్తు సాధించవలసింది మీరే. ఓన్లీ మోటివేషన్ చెప్పవలసింది మాలాంటి వాడు 1,00,000 మంది మాట్లాడతారు. కానీ కష్టపడవలసింది, బట్ట కట్టవలసింది, నిలబడవలసింది, నలుగురికి సాయం చేయవలసింది మీరే. మిత్రులారా, మర్చిపోవద్దు. ముందడుగు వేయండి. ఈ రోజు నుండే మీరు అనుకున్న పని కోసం పిచ్చివాడిలా ప్రయత్నించండి. ఆ పని పిచ్చెక్కి మరీ మీ దగ్గరికి వచ్చి తల ఉంచుతుంది. అప్పుడు రాజు మీరు అవుతారు. కాబట్టి వెనదిరగొద్దు. కంటిన్యూ. జై హింద్, జై భారత్. అన్ని దాంట్లో మీరే ముందుండాలి, మీరే అడుగు వేయాలి, మీరే ఆలోచించాలి, మీరే మీ